ఈ పథకం పల్లె సీమల పల్లె ప్రజల పాశుపతాస్త్రం. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు నగర ప్రాంతాలకు వలసలు నివారించాలని, గ్రామీణ ప్రజానీకానికి జీవన హక్కు కల్పించాలనే ఒక మహత్తర ఆశయంతో ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రంగా దీన్ని వచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఇందులో కేంద్రం నుండి రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించే విధంగా ఈ పథకానికి రూపకల్పన జరిగింది. అంతేకాకుండా కేవలం ఉపాధి కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలనే ఉద్దేశంతో 60% వేస్ట్ కాంపోనెంట్, 40% మెటీరియల్ కాంపోనెంట్గా రూపకల్పన జరిగింది. దీని పర్యవసానంగా ఈ పథకం లేనప్పుడు గ్రామసీమల నుండి ఎండాకాలం కానీ ఉపాధి లేని రోజుల్లో అనేక మంది పెద్దవాళ్ళు పిల్లవాళ్ళను ముసలాలను ఇంట్లో వదిలిపెట్టి ఆ పూరి గుడిసెలను ఆ పూరీలను వదిలిపెట్టి వయసోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో సమీపంలోని నగరాలకో పట్టణాలకు పోయి తిని తినక కడుపు కాల్చుకొని ఎండకు ఎండుచు వానకు తడుస్తూ చలికి వణుకుతూ నెల రోజుల పాటు 2 రోజుల పాటు అక్కడ ఉండి అంతో ఇంతో సంపాదించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలకు ముసళ్ళకి ఇచ్చి మళ్ళా వాళ్ళు పోయేవాళ్ళు. అంటే తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట, చెట్టుకు ఒక చోట, గుట్టకు ఒక చోట, ఈ విధంగా ఉపాధి కోసం ఆ రోజు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉండేది. ఈ పథకం అమల్లోకి వచ్చినాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.